అధికారం చేపట్టి దాదాపు ఏడాదిన్నర కావస్తున్న తరుణంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో కార్యకర్తల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా సతమతమవుతుంది. ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 2 చోట్ల జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. 6 ఒకటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం, మిగిలింది కాకినాడ రూరల్. మిగిలిన 5 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ జిల్లాలో టీడీపీలో ఏ మాత్రం సంతృప్తి కనిపించట్లేదు. జిల్లా టీడీపీ నేతలు కార్యకర్తలు అందరూ తమకు అధికారం ఉందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందనే పేరే కానీ తమకు ఎటువంటి ప్రాధాన్యత ఉండడం లేదు అంటూ వాపోతున్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మాదిరిగా కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూడా కుదేలైపోవడం ఖాయం అంటూ జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం వేదికగా జ్యోతుల నెహ్రూ ఈ విషయాన్ని వెల్లడించారంటే ఆ జిల్లా టీడీపీ కార్యకర్తల మనసులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ నిర్ణయాలు అందుకు కారణంగా ఉన్నాయి. జరిగిన అన్ని నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో కూడా కాకినాడ జిల్లా వరకు వచ్చేసరికి జనసేనకే ప్రాధాన్యత దక్కుతుంది. జనసేన నేతలకే అవకాశాలు వస్తున్నాయి. జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే అన్ని రకాలుగాను పెద్దపీట వేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉండి ఏం సాధించగలుగుతాం అనే మాట చాలామందిలో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోతున్నామా అనే మాట ప్రబలమవుతుంది. ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్తున్నారు. ఆ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలను వెలుబుచ్చుతారు, దానికి ఆ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిన సమాధాన పరుస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పెద్దాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆయనకి ఎటువంటి ప్రాధాన్యత కనిపించట్లేదు. కనీసం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత కానీ ఇతర ప్రాధాన్యతాపరమైనటువంటి విషయాల్లో ఆయనకి ముఖ్యమైనటువంటి పాత్ర కానీ ఎక్కడా దక్కడం లేదు. దాంతో రాజప్ప అనుచరులు కూడా రగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పెద్దాపురంలో అడుగుపెడుతున్న చంద్రబాబుకి చినరాజప్ప అనుచరులు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెబుతారు, దానికి చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. భవిష్యత్తులో కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ భౌతవ్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనే మాట వినిపిస్తోంది. సీనియర్లుగా ఉన్న జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ఇలాంటి వాళ్ళంతా ఇటీవల కొంతకాలంగా స్తబ్దతగా మారిపోతున్నారు. పార్టీ వ్యవహారాల్లో అంతా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ప్రదర్శిస్తున్న దాఖలాలు లేవు. ఆఖరికి మినీ మహానాడు లాంటి కార్యక్రమాలకి యనమల వంటి వాళ్ళు డుమ్మా కూడా కొట్టేశారు. ఈ తరుణంలో ఇప్పుడు కాకినాడ జిల్లాలో టీడీపీ భవిష్యత్తును నిర్దేశించేదానికి చంద్రబాబు నాయుడు ఏ రూటు తీసుకుంటారు, ఎలా తన పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తారు, అందుకు ఈరోజు పెద్దాపురంలో జరగబోయేటువంటి కార్యక్రమం ఒక మార్గదర్శనంగా మిగులుతుందని అంతా అంచనా వేస్తున్నారు.